ఏయ్, మీ ఇంట్లో మీ అమ్మంగా లేదు. మీ నాన్న లేడు. ఇంకెవరన్నా లేరు. హ్యాండ్స్ అప్ పద లోపల అమ్మ నాన్నలని ఇంకెవరైనా కావాలా? నీకు వాళ్ళు ఎవడన్నా అలా ఆపుతాడా? నీకు చెప్తాడు ట్రైనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను ఎట్టేస్తా అటు పట్టుకో. ఇప్పుడు కొట్టు. బీరేద్దాం ఇప్పుడు. ఓరి అమ్మ, ఎంత ఉన్నాయి? 100. 50 రూపాయలు ఇస్తాను, 2 తెచ్చేయండి. మిగతా నేను వేస్తానులే కానీ మీరు తెచ్చండి వెళ్ళి. నా కొడక ఇచ్చిందే 100 రూపాయలు, మళ్ళీ 200 రూపాయలు బీరు పగలు కొట్టేస్తావా? జారిపోయింది ఏంట? రే అడేమైనా కావాలని పగలు కొట్టాడా? వదిలే, వచ్చి కూర్చోదా. జారిపోద్ది, ఎందుకు జారుతావు? ఇచ్చిన 100 రూపాయలకి 200 రూపాయలు పోయి పగలు కొడతాయి. ఇప్పుడు ఏం చేస్తావు? అది ఉందిగా వేస్తావా? తాగేస్తాను. ఒక సిప్పి. హాయ్ బేబ్స్. కలుద్దామా? కలుద్దాం కానీ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మా ఇంటికి వచ్చేసేయ్. వచ్చేస్తా. అయితే నేను బయటికి వెళ్తానా? మీతో కానిచ్చాను. అరే నీకు 10 రూపాయలు ఫోన్ పే చేస్తాను, 2 లేస్ బయటలు. ఆటగాడు ఎప్పుడే జరుగుతావు. ఏమైంది? ఒకటి మెసేజ్ చేసింది, రమ్మంది. వెళ్ళేటప్పటికి నేను ఇచ్చేసానమ్మా. హే ప్లీజ్ డాడీ వచ్చేసారు. బాయ్ బాయ్. లాక్ చేస్తున్నావు. అవునా? ఏం చేద్దాం? కత్తి పార్ట్నర్ నువ్వు, కానీ నీకు నా సంగతి పూర్తిగా తెలియదు పార్ట్నర్. రే దొంగతనం నీ వృత్తి కాదురా, ఏదో సరదా కొద్ది చేస్తున్నావు. నీకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. అది నా దొంగతనాలు చూసి చెప్పొచ్చు, కొత్తదేదైనా చెప్పు. నీ బాడీ దేనైనా తట్టుకుంటుంది. అది నా బాడీ చూసి చెప్పొచ్చు, కొత్తదేదైనా చెప్పు. రే నీ టైమింగ్ మీద నీకు నమ్మకం, నిన్ను ఎవరు పట్టుకోలేరన్న ధైర్యం, అన్నిటినీ మించి నీకు వెటకారం చాలా ఎక్కువ. అది నా మాటలు చూసి చెప్పొచ్చు, కొత్తదేదైనా చెప్పు పార్ట్నర్. కొత్తది. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ మాట్లాడుతున్నావు. సూపర్ పార్ట్నర్, పర్ఫెక్ట్ గా ఊహించావు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను ఎప్పుడు పైనే, నువ్వు ఎప్పుడు కింద. రేపుటే ఏంట్రా? ఒకటి చెప్తాను, చేస్తావా? ముందు చెప్పు, తర్వాత చేయాలో వద్దా ఆలోచిస్తాను. సరే చేయకలే, వద్దులే. ఇదేదో మనకు పని ఇలా ఉంది. సరే చెప్పేయండి, చేస్తాను. ఇలా మూలకెళ్ళి దాకు, చెప్తే వెళ్ళి దాకు.
నన్ను ఎవడు కొట్టింది? నాకు తెలీదు. మరి నాకేం తెలుసు? మరి ఎవరు నన్ను కొట్టింది? అక్కడ ఉన్నాడు కాదు. నేనా చూపించి కొట్టినా మరి ఇక్కడ ఎందుకు దాక్కున్నావు? దాకోమన్నా